రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు మండల కేంద్రమైన సబ్బవరంలో వనం మనం కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ పరిధిలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించి చెత్త చెదరాలు శుభ్రం చేశారు. అనంతరం వివిధ ఆలయాల ప్రాంగణం, దండుకోనేరు గట్టుపై మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇంతకు ముందు క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన కోరాడ శ్రీనివాసరావు, గండి దేముడు, బంతికొల్ల పద్మలు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అందులో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ మొక్కలు నాటే కార్యక్రమాలు, పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు టి శేఖర్, గోర్లె కుమారస్వామి, జట్టి ప్రసాద్, బంతికొల్ల పద్మ, టీడీపీ నేతలు గండి దేముడు, కోరడ శ్రీను, బర్ల రమణ, కిల్లి వెంకట సత్యనారాయణ, గొర్ల కృష్ణ చైతన్య, ఎం అక్కుబాబులు పాల్గొన్నారు. అలాగుండమ్మా, పర్లేదు. మా సబ్బవరం ఎన్డీఏ కూటమి నాయకులంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా మా అందరి తరపున మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సభ్యులందరూ ఈరోజు మన ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా భారీ ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ కూడా జరపడం జరిగింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా మన శాసనసభ్యులు పంచకర్ల రమేష్ గారి ఆధ్వర్యంలో రమేష్ బాబు గారు సోమవారం నాడు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగే మన స్థానిక సబ్బవరం శివాలయమైనటువంటి దండికోనేరు పక్కన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే సందర్భంగా మరి స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారి ఆదేశాలతో మరి సబ్బవరంలో ఇవాళ ఎన్టీఆర్ సర్కిల్లో గ్రీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం మరి చేసాం. సబ్బవరంలో ఉన్న లీడర్స్ అందరూ కూడా వచ్చి ఏదైతే ఎన్టీఆర్ సర్కిల్లో మరి చెత్త పారుకుపోయి ఉంటే ఆ చెత్తనంతా ఏరి ఏదైతే పంచాయతీ బండిలో ఆ చెత్తని తరలించడం జరిగింది. అలాగే ఆయన ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి 2వ తారీఖుని కార్యక్రమాలు ఉన్నాయి. మరి దాని సందర్భంగా మరి ఏంటంటే మన స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు ఈ ఏదైతే ఆదేశాలతో మొక్కల పెంపకం అనే దాన్ని పెట్టారు. మరి మొక్కలు నాటే కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఆదేశించారు. మరి ఆదేశాల ప్రకారం సబ్బవరం శివాలయం చుట్టూరు దండుకోనేరు ఉంది. ఆ కోనేరు చుట్టూరు కూడా ఇవాళ ఒక 50 మొక్కలు మరి సబ్బవరం పార్టీ మహాకూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ ఒక మొక్కల కార్యక్రమం అంతా కూడా నాటించి అలాగే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కూడా చేసి మరి పవన్ కళ్యాణ్ గారికి ఆయుర్వేదాలు ఇవ్వాలని కోరుకుంటూ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇంకా బాగా జరగాలని 2వ తారీఖున కోరుకుంటూ నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇందులో ప్రథమ బహుమతిగా 30,000 రూపాయలు, సెకండ్ బహుమతిగా 20,000 రూపాయలు పెట్టడం జరిగింది. అదే కాకుండా బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి 2,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా 2వ తారీఖున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది.